రెటీనాలో వచ్చే క్యాన్సర్స్ కూడా సార్ చిన్న చిన్న పిల్లలకు కూడా విన్నాను నేను ఇది. ఇట్స్ వెరీ హార్ట్ ఫ్రెంచింగ్, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు నో వై ఇట్ విల్ హ్యాపన్. ఇట్స్ జెనెటిక్ అండి. రెటినోబ్లాస్టోమా అంటాం. మేజర్గా కామన్గా కనిపించేది పిల్లల్లో ఆర్ ఐ రిలేటెడ్ క్యాన్సర్స్లో రెటినోబ్లాస్టోమా. ఇట్స్ జెనెటిక్ మార్ఫాలజీ. సో ఆబ్వియస్లీ అది దేర్స్ నో రీజన్ ఫర్ ఇట్. ఎందుకు అనేది చెప్పలేం. జెనెటిక్ దీనివల్ల వస్తుంటుంది. గుర్తించవచ్చు అది ఎర్లీగా కూడా. వైట్ రిఫ్లెక్స్ అంటాం. కళ్ళల్లో తెల్ల చుక్కలాగా కనిపిస్తుంటుంది, తెల్ల పువ్వులాగా. వెన్ వి పుట్ అ టార్చ్ కానీ ఏదన్నా ఒక వైట్ రిఫ్లెక్స్ లాగా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు గుర్తించి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వీ నీడ్ టు ట్రై అండ్ సీ వాట్ ఈస్ ద రీజన్. క్యాట్రాక్ట్ వల్ల ఉండొచ్చు ఆ వైట్ రిఫ్లెక్స్ అనేది, లేదా ఈ క్యాన్సర్ వల్ల కూడా ఉండొచ్చు. అది ఉంది అన్నప్పుడు టక్కని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ స్టేజ్ యూఆర్ ప్రెజెంటింగ్. లేజర్స్ వల్ల మా కంటి చూపు పోతుందేమో, అమ్మో ఇది టెక్నాలజీ, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు, మొత్తం ఇంకా వేరే ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి లేజర్ కిరణాలు పడి, ఇలా ఎన్నో మిత్స్ ఉన్నాయి. లేకపోతే మిత్స్ అనడం కన్నా సినారియోస్ వినిపిస్తున్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్స్? దీస్ డేస్ అండి ఐ కెన్ వెరీ కాన్ఫిడెంట్లీ సే లేజర్ ప్రొసీజర్స్ వల్ల చూపు తగ్గిపోవడం అనేది వెరీ రేర్ అండి. ఐ వుడ్ సే ఆల్మోస్ట్ నియర్ నాట్ పాసిబుల్, ప్రొవైడెడ్ కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేసి మంచి ట్రీట్మెంట్, కరెక్ట్ ట్రీట్మెంట్ కానీ ఇవ్వగలిగితే. సో డిపెండింగ్ ఆన్ వాట్ పవర్ ఎంత ఉంది. ఇప్పుడు -1కి -20 ఉన్న వాళ్ళకి ఒకటే ట్రీట్మెంట్ చేయకూడదు. ఆబ్వియస్లీ -20 హై పవర్ వాళ్ళకి అసలు లేజర్స్ ఇస్ నాట్ అ గుడ్ ఆప్షన్. పర్మనెంట్ లెన్సెస్ అని ఉన్నాయి, ఆ టెక్నాలజీ వాడచ్చు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ లేజర్, ఈవెన్ బెటర్ దెన్ లేజర్. సో వీ నీడ్ టు చూస్ ఆ పర్టికులర్ పర్సన్కి ఈ పర్టికులర్ టెక్నాలజీ ఎంతవరకు న్యాయం చేస్తుంది. చేసుకుంటే ఇబ్బంది లేదు. చూపు తగ్గిపోవడం అనే ఆప్షన్స్ ఐ వుడ్ సే వెరీ రేర్ అండి. ఇప్పటి వరకు నేనైతే చూడలేదు. ఫ్రమ్ వాట్ ఎవర్ లిటిల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ఈ కళ్ళు చూపు పోవడం లేజర్ తర్వాత అనేది ఉండదు. మహా అయితే మ్యాక్సిమం రీడింగ్ మళ్ళీ గ్లాసెస్ అనేది తిరిగి రావచ్చు. దట్స్ ద ఓన్లీ థింగ్, బట్ వీ వోంట్ లూజ్ విజన్ ఫర్ దాట్. అది కూడా మీరు చెప్పినట్టు ఈ లేజర్ ఈ కంటికి సెట్ అవుతుందా లేదా అని ప్రాపర్ అనాలిసిస్ చేయకుండా చేస్తే మళ్ళీ స్పెక్స్ వచ్చే అవకాశం ఉంది తప్ప ప్రాపర్ ప్రికాషనరీగా అంతా అనలైజ్ చేస్తే నో. ఈ రోజు ఉన్న స్కాన్స్లో మనకి ముందు తెలిసిపోతుంది వీళ్ళకి లేజర్ చేయవచ్చా లేదా. లేజర్ చేయకూడదు నా స్కాన్స్లో మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. చేయకూడదు అన్న వాళ్ళకి ముట్టకూడదు. సో ఇఫ్ ఇట్ ఇస్ సూటబుల్ మనం లేజర్ చేస్తే పర్లేదు. సూటబుల్ కాకుండా లేజర్ చేయడం వల్ల ఎస్ తప్పులు జరగచ్చు. సూటబుల్ కాకపోతే దూరంగా ఉండడం బెటర్. వేరే టెక్నాలజీస్ చూసుకోవడం. అసలు ఏమీ లేవంటే కొన్నిసార్లు ఓన్లీ కళ్ళజోడే పెట్టుకోమని చెప్తాను. ఏమొద్దు బాబు మీకు ఇదే బెటర్ అని అట్లా కూడా చాలామందికి చెప్తాం. సో ఇఫ్ టెక్నాలజీ సూటబుల్ అయితే ఎస్ నో ప్రాబ్లం. సూటబుల్ కాకపోతే లేజర్ చేస్తే మాత్రం ఎస్ యూ కెన్ ఫాల్ ఇన్ ట్రబుల్. అదొక్కటి జాగ్రత్త పడాలి. నాకు తెలిసినంత వరకు మన స్మార్ట్ విజన్ హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో ఇట్స్ లైక్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ హై ఎక్విప్మెంట్ క్లినిక్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు చెప్తుంటే విన్నాను ఇందాక లాట్స్ ఆఫ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి అని. ఐ మే ఆస్క్. Sure. So basically when we started Smart Vision, regular general ophthalmology practice కాకుండా ఈ లేజర్ టెక్నాలజీస్ని యాక్సెసబుల్ చేయాలని. రాజమండ్రిలో వీఆర్ ద ఫస్ట్ టు బ్రింగ్ లేజర్ టెక్నాలజీ అండి. ఇట్ కాస్ట్ అరౌండ్ మోర్ దెన్ 4 crores. జస్ట్ వై ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ. ఎవరు ధైర్యం చేయరు ఒక Tier 2, Tier 3 ఏరియాస్. ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది సిటీస్ ఆర్ వెరీ వెల్ కనెక్టెడ్. అంతే కదా, ఒక ఫ్లైట్ వేసుకొని ఇక్కడికి వచ్చేస్తారు, చేంజ్ చేసుకుంటారు, లేదంటే దగ్గరున్న పెద్ద సిటీస్కి వెళ్తారు. బట్ యాక్సెసబుల్ చేయాలనే ఉద్దేశంతో వీ వాంటెడ్ దిస్ టెక్నాలజీ అవైలబుల్ ఇన్ ఎవ్రీ సిటీ. సో అట్లా అని వీ స్టార్టెడ్ అండి. సో నెల్లూరు, ఒంగోలు, వీ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ ఏపీ ఆల్సో. హైదరాబాద్లో 7 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ వీఆర్ ఆల్ మేజర్లీ ప్రమోట్ లేజర్ టెక్నాలజీస్ టు గెట్ రిడ్ ఆఫ్ గ్లాసెస్, కళ్ళజోడు లేకుండా చూడడానికి. ఇన్ఫ్యాక్ట్ క్యాట్రాక్ట్లో కూడా లేజర్ వచ్చేసిందండి.
ఇదివరకు మాన్యువల్ క్యాటరాక్ట్ సర్జరీ నుంచి ఫేకో నుంచి ఇప్పుడు ఫెమ్టోసెకండ్ లేజర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ప్రతిదీ కూడా మాన్యువల్గా ఏమి ఉండదండి, టోటల్గా ఆటోమేటెడ్గా విత్ లేజరే చేస్తుంటాం. సో మాన్యువల్ ఎర్రర్స్కి స్కోప్ లేదు, సేఫ్టీ ఫ్యాక్టర్ ఎక్కువ, ప్రెసిషన్ ఎక్కువ. కళ్ళు కాబట్టి దేవుడు ఒకటే ఛాన్స్ ఇచ్చాడు. సో బెస్ట్ టెక్నాలజీని వాడడం వల్ల అవుట్కమ్ ఈజ్ మోర్ ప్రిడిక్టబుల్.